వార్ జోన్ బ్రేకింగ్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్కి సంబంధించిన వార్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. 479 డ్రోన్లతో యుక్రెయిన్పై రష్యా దాడి చేసింది. యుక్రెయిన్పై 19 మిసైల్స్ను రష్యా ప్రయోగించింది. మిడిల్ వెస్ట్ యుక్రెయిన్ టార్గెట్గా రష్యా దాడులు చేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా తెలుస్తోంది. దాడుల్లో 12,000 మంది పౌరులు చనిపోయినట్టుగా ఐరాసో కూడా ప్రకటించింది. యుక్రెయిన్ అధికారికంగా ప్రకటన చేసింది 12,000 మంది పౌరులు ఈ యుద్ధం కారణంగా చనిపోయినట్టుగా చెప్తుంది. కానీ రష్యా మాత్రం దీన్ని ధృవీకరించట్లేదు. మేము కేవలం సైనిక స్థావరాల మీద దాడులు చేస్తున్నాం, సాధారణ పౌరుల మీద మేము దాడులు చేయట్లేదు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఐరాసా కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 12,000 మంది యుక్రెయిన్ పౌరులు చనిపోయారన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఎప్పుడైతే యుక్రెయిన్ డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడులు చేసిందో, 41 యుద్ధ విమానాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉందో, అప్పటి నుంచి కూడా రష్యా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. 3 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా 479 డ్రోన్లతో యుక్రెయిన్పై విరుచుకుపడిందంటే ఎంత ప్రతీకారంతో రష్యా యుక్రెయిన్ మీద రగిలిపోతుందనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ వార్కి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ సంబంధించి కొంత లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుమల్, రష్యా తాజాగా చేసినటువంటి దాడిని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత సీరియస్గా ఈ యుద్ధం మీద కాన్సన్ట్రేట్ ఇప్పుడు చేసింది అనేది. ఏం చెప్తారు మీరు? వలి రెండు కనిపిస్తున్నాయి. పుతిన్ ఆలోచనల్లో రెండు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన 3 రోజులుగా చూస్తుంటే ఇవాళ సోమవారం ఇవాళ కూడా రష్యా 479 డ్రోన్లు 19 మిసైల్ని ఉక్రెయిన్ పైకి పంపించింది. ఉక్రెయిన్ పై పంపించడం వల్ల వాటిని ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్తుంది. దాదాపు 460 డ్రోన్లని, బాంబులు మోసుకొచ్చిన డ్రోన్లని నేలకూల్చాం, 19 మిసైల్స్ని కూడా నేలకూల్చామని ఉక్రెయిన్ ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే. అల్జజీరా ఈ వార్తని ఇప్పుడే రిపోర్ట్ చేసింది. ఒక రకంగా చూస్తే రష్యా 2 కోణాల్లో కనిపిస్తుంది. ఒకటి, మానవతా దృక్పథంతో కూడా రష్యా కనిపిస్తుంది. రష్యాలో మానవత్వం కూడా కనిపిస్తుంది. మొన్న జూన్ 2వ తేదీన ఇస్తాంబుల్లో జరిగిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరింది. ఏంటంటే యుద్ధ ఖైదీలని పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుందాం. రెండోది వచ్చేసి యుద్ధంలో మరణించిన వీరుల మృతదేహాల్ని కూడా పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుందామని. ఈ ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉందని పుతిన్ నిన్న ప్రకటించారు. ఇవాళ ఉదయాన్నే ఆ డెడ్ బాడీస్ కావచ్చు, యుద్ధ ఖైదీలు, గాయపడ్డ యుద్ధ ఖైదీలని తీసుకొచ్చి బార్డర్ దగ్గర ఎక్స్చేంజ్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే కొంత ఎక్స్చేంజ్ జరిగింది, జరగలేదని కాదు. ఇటు ఎక్స్చేంజ్ ఉదయం అయితే జరిగింది. ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధ ఖైదీల్ని అప్పగించినట్టు జెలెన్స్కీ తన ట్వీట్ చేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్స్చేంజ్లు జరగాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, రష్యాతో పూర్తి స్థాయి సీజ్ ఫైర్ ఒప్పందం కావాలి, దీనికి డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేయాలని కూడా ఇవాళ జెలెన్స్కీ తన ట్వీట్ టెలిగ్రామ్లో ఆయన కొంత మెసేజ్ పంపించారు. అయితే పుతిన్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉందో దానిపైన ఇంకా ప్రతీకారం తీరలేదు అనే ధోరణితో కనిపిస్తున్నారు పుతిన్ చాలా స్పష్టంగా. ఎందుకంటే ఉక్రెయిన్ తమ భూభాగంలోకి వచ్చి ఉగ్రవాద చర్యకి పాల్పడ్డది, దొంగ దెబ్బ కొట్టింది. మా దగ్గరకు వచ్చి మా భూభాగంలో మేము అటువంటి నీతిమాలిన పనులు చేయలేదు అని పుతిన్ అప్పట్లో ట్రంప్కి ఏదో తేల్చి చెప్పారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. నిన్న కూడా 2 రోజుల క్రితం కూడా నిన్న కూడా ఉక్రెయిన్ రష్యాలో మరో 5 వైమానిక స్థావరాలు వాళ్ళ ఏదైతే ఈ ఆయిల్ రిజర్వ్డ్ ప్లేస్లు ఉంటాయి కదా, ఏది మన క్రూడ్ ఆయిల్ రిజర్వ్ ప్లేస్ల పైన కూడా దాడి చేసింది, డ్రోన్ దాడి చేసింది ఉక్రెయిన్. అటు దాడులు చేస్తూనే ఇటు శాంతి చర్చలు కావాలంటుంది. ఉక్రెయిన్ అటు బాంబులు వేస్తూనే ఇటు మమ్మల్ని కాపాడండి అని ప్రపంచాన్ని అడుగుతుంది. ఉక్రెయిన్ అక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తూనే, అంటే రష్యా పైన అటాకులు చేస్తూనే ప్రపంచ దేశాలు, యూరప్ కావచ్చు లేకపోతే అమెరికా కావచ్చు, మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటుంది. రష్యా కూడా ఆల్మోస్ట్ ప్రతీకార దాడులకు దిగిపోతుంది. ఉక్రెయిన్ దాడి చేసిన ప్రతిసారి రివర్స్ అటాక్ చేయబోతుంది. నిన్న ఉక్రెయిన్ మొన్న వీళ్ళ ఆయిల్ స్థావరాలపైన లేకపోతే వీళ్ళ ఆయిల్ భాండాగారాలపైన దాడి చేస్తే ఇవాళ రష్యా ఎదురు దాడిలో భాగంగా, ప్రతీకార దాడిలో భాగంగా 479 అధునాతన డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించే ప్రయత్నం చేసింది. దీన్ని ఉక్రెయిన్ డిఫెండ్ చేయగలిగింది, ఆపగలిగింది. కానీ చాలా స్పష్టంగా రష్యా ఒక మెసేజ్ ఇస్తుంది ప్రపంచానికి. ఏంటంటే ఉక్రెయిన్ చేస్తున్న ఈ పనుల్ని ఆపాలి. ముందు ఉక్రెయిన్ అంటే ఈ దాడుల్ని, దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని ఆపినప్పుడే చర్చల వైపు కానీ ఇంకో వైపు కానీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా రష్యా భావిస్తున్నది. ఎప్పుడైతే శాంతి చర్చలు జరిపి 3 సంవత్సరాల కాలంగా జరుగుతున్న యుద్ధానికి ఎంతో కొంత ఎండ్ కార్డు పడే ఆలోచనలో ఉన్న సమయంలోనే ఆ శాంతి చర్చలకు ఒక్కరోజు ముందే అతిపెద్ద డ్రోన్ల దాడి చేసింది యుక్రెయిన్.
సో ఇప్పుడు అందుకే ప్రతీకారంతో రగిలిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే శాంతి చర్చలు ఇప్పట్లో ఉండవు అని భావించాల్సిన అవసరం ఉందా? ప్రతీకారం పూర్తిగా తీర్చుకున్న తర్వాతే శాంతి చర్చలు జరపాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? పుతిన్ ధోరణి అదే, రెండవ ధోరణిలో అదే చెప్తుంది. పుతిన్ ఏదైతే చెప్పాడో జూన్ 2వ తేదీన జరిగిన ఒప్పందం ప్రకారం మేము ఎక్స్చేంజ్కి వచ్చాము, ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇవాళ చెప్తున్నారు. పుతిన్ మానవతా ధోరణిలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. కానీ జెలెన్స్కీ ఏం చెప్తున్నాడంటే మొత్తం 2022 నుంచి ఇప్పటి వరకు రష్యా మా సివిలియన్స్ని దాదాపు 12,000 మంది మా అమాయకమైన మా ఉక్రెయిన్ పౌరులని చంపేసింది రష్యాని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జెలెన్స్కీ. ఎందుకంటే యూరప్ దేశాల మద్దతు ఉంది జెలెన్స్కీకి. అటు బదనాం చేసే ప్రయత్నం చేస్తూనే ఉక్రెయిన్ పైన మళ్ళీ మెరుపు దాడులు చేస్తాడు. ఈసారి రష్యా కూడా అటువంటి ప్రయోగమే చేసింది. నిన్న వచ్చిన డ్రోన్స్ అంటే సోమవారం అంటే ఆదివారం అర్ధరాత్రి వచ్చిన ఈ డ్రోన్స్ అన్నీ అని చెప్పేసి రష్యా కూడా ధృవీకరించింది. రష్యా చాలా స్పష్టంగా చెప్పింది ఉక్రెయిన్ పైన దాడికి మేము డ్రోన్లను పంపించామని. ఉక్రెయిన్ కూడా దాన్ని ధృవీకరించింది, మేము పడగొట్టామని చెప్పేసి. మొత్తానికైతే వార్ నడుస్తుంది. పుతిన్ బిహేవియర్లో కొంత శాంతియుతమైన పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా ప్రపంచ విశ్లేషకులు చెప్తున్నారు. పుతిన్ ఒకవేళ శాంతించకపోయి ఉంటే ఇస్తాంబుల్లో చర్చలకు వచ్చేవారు కాదు అని. కానీ ఉక్రెయిన్ జూన్ 2వ తేదీన ఇస్తాంబుల్లో శాంతి చర్చ, ఆ రోజు సీజ్ ఫైర్ మీద, అత్యంత ముఖ్యమైన సీజ్ ఫైర్ మీద చర్చ జరగాల్సి ఉంది. చర్చకు ముందు రష్యా భూభాగంలోకి వెళ్ళి దాడి చేయడంతో ఆ చర్చలు అప్పటికి డిస్టర్బ్ అయ్యాయి. ఈ చర్చలు ఇప్పట్లో అంటే శాంతి చర్చలు ఇప్పట్లో జరగబోవేమో అని ట్రంప్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు ఎప్పుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత. సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పట్లో మళ్ళీ ఎవరో ఒకరు కలగజేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. యూరప్ దేశాలు కలగజేసుకుంటాయా, మళ్ళీ అమెరికా కలగజేసుకుంటుందా, లేకపోతే చైనా ఇందులోకి వస్తుందా? ఎవరో ఒకరు కలగజేసుకుంటే ఇది మళ్ళీ చర్చల వైపు వెళ్ళే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండు దేశాల ధోరణి చూస్తుంటే రెండు దేశాలు అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తుందంటారా? లేకపోతే ఇది మరింత సీరియస్గా మారిపోయి మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే జర్మనీ కూడా భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అక్కడ ఆ యుద్ధం ఒకవేళ సంభవిస్తే కనుక రష్యా చాలా విపరీతమైనటువంటి దాడులు చేస్తే కనుక దాన్ని తప్పించుకోవడానికి బంకర్లు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, తమ పౌరుల్ని కాపాడుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టేసింది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? వలి ఒక రకంగా ఆలోచించాలంటే మొన్న జూన్ 2వ తేదీన ఆపరేషన్ స్పైడర్ వెబ్ జరిగిన తర్వాత ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీసే అవకాశం ఉందనే చర్చ అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఒకసారి మనం డిజిటల్ మీడియాలోకి వెళ్ళి చూసినా, ఇతర వరల్డ్ మీడియా ఒపీనియన్స్ ఒకసారి చూసినా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థర్డ్ వరల్డ్ వార్ అని క్వశ్చన్ మార్క్తో చాలామంది చాలా వార్తల్ని ప్రసారం చేశారు. ఆ రోజు అటువంటి సిచ్యువేషన్ ఉండే పుతిన్ చాలా తీవ్రంగా స్పందిస్తాడు. పుతిన్ ఖచ్చితంగా ఉక్రెయిన్ భస్మం చేసేస్తాడు, బూడిద చేసేస్తాడు. ఎందుకంటే పుతిన్ తట్టుకోలేని విధంగా ఈ అటాక్ జరిగిందని చెప్పేసి ఆ చర్చ జరిగింది. అంతేకాదు పుతిన్ ఖచ్చితంగా అణుబాంబు వేస్తాడు, ఉక్రెయిన్ పైన దాడి చేయబోతున్నాడు అనే చర్చ జరిగింది. ఒకవేళ అదే జరిగి ఉంటే, ఆ రోజు రివెంజ్ ఆ స్థాయిలో ఉంటే, పుతిన్ ఆ స్థాయిలో రివెంజ్ తీసుకుని ఉంటే, దాడి చేయటమో లేకపోతే భయంకరమైన మిసైల్స్ని ప్రయోగించడమో లేకపోతే ఉక్రెయిన్కి దమ్మాడకుండా అటాక్ చేయడమో ఇదే జరిగి ఉంటే ఇది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసే అవకాశం కలిగేదేమో. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా కొంత శాంతించినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నార్త్ కొరియా రష్యాకి బాహాటంగా మద్దతు ప్రకటించడం, ఇటు యూరప్ దేశాలు ఉక్రెయిన్ వైపు నిలబడ్డామని చెప్పడం, యూరప్ దేశాలు అమెరికా పైన ఈ యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి చేయడం, ఇటువంటి పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగకుండా కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది రెండు దేశాల మధ్య ఒక స్పష్టమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇది సీజ్ ఫైర్ కోసం. కానీ రెండు దేశాల్లో కొంత ప్రతీకారం కనిపిస్తుంది. ఒక దేశం పైన ఒక దేశం దాడులు చేసుకోవడం. నిన్న ఉక్రెయిన్ పైన నిజానికి రష్యా నిన్న రాత్రి 1 గంట తర్వాత దాడి జరిగినట్టుగా అక్కడ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఉక్రెయిన్ పైన నిన్న దాడి జరగకపోయి ఉంటే రేపు ఇంకో మార్పు కనిపించేదేమో. కానీ ఉక్రెయిన్ కూడా దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ రాత్రికి మళ్ళీ ఉక్రెయిన్ రష్యా పైన దాడి చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ప్రతీకార దాడులు ఆగితే కానీ వ్యవహారం శాంతి చర్చల వైపు వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ ఈ ప్రతీకారం మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ బర్న్ అయిపోయి భారీ ఎత్తున దాడులకు పాల్పడితే మాత్రం ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగు వేసే అవకాశం కూడా ఉండొచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే యూరప్ దేశాలు ఖచ్చితంగా రష్యా తమ పైన ఏ క్షణమైన దాడులు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాయి. మీరు అన్నారు జర్మనీ కాదు, పోలాండ్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, లేదా నార్వే కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. యూరప్ దేశాలన్నీ వాళ్ళ దేశ పౌరులకి ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు, వాళ్ళకి ఇవ్వాల్సిన డైరెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చి పెట్టున్నారు. ఒకవేళ ఈ నెల 25, 24, 25లో నాటో సమావేశం ఉంది. ఒకవేళ నాటో సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. ఉక్రెయిన్ని శాంతింపజేద్దామా, రష్యాని శాంతింపజేద్దామా, చర్చలకు ప్రయత్నిద్దామా
చేద్దామా లేకపోతే రష్యాని వేసి పడేద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చేమో. ఒకవేళ నాటో దేశాలు కనుక ఉక్రెయిన్ వైపు నిలబడి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగు తీసే అవకాశం లేకపోలేదేమో, అట్లా అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే. ఓకే, సో చూద్దాం తిరుమల. మొత్తానికైతే పరిస్థితులు చాలా సీరియస్గానే కనిపిస్తున్నాయి. ప్రతీకారంతో రష్యా రగిలిపోతూ యుక్రెయిన్ మీద దాడులు చేస్తున్న పరిస్థితుంది. 479 డ్రోన్లతో తాజాగా దాడి చేసిన పరిస్థితి అంటే 19 మిసైల్స్తో 3 సంవత్సరాల కాలంలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో ఇంత భీకరమైనటువంటి దాడి రష్యా నుంచి రాలేదు అంటే గనక ఇప్పుడు వచ్చిందంటే గనక యుక్రెయిన్ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ ప్రతీకారం ఎంతవరకు తీర్చుకుంటుంది, ఆ స్థాయి ఏ వరకు వెళ్ళి సంతృప్తి చెందుతుంది రష్యా అన్నది చూడాలి. అప్పుడు సంతృప్తికరంగా నేను యుక్రెయిన్ని నేను అనుకున్న స్థాయిలో దాడి చేయగలిగాను, నేను ముట్టించగలిగాను అని పుతిన్ భావించినప్పుడు మాత్రమే ఈ దాడులను ఆగితే అప్పుడు శాంతి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు యుక్రెయిన్ కూడా, మా తిరుమల చెప్పినట్టు యుక్రెయిన్ కూడా మళ్ళీ ఈ ప్రతీకార దాడులు కంటిన్యూ చేస్తే గనక పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా తారితీయొచ్చు. ఈ చర్చ కూడా జరుగుతుంది. సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది.